అండి వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పే కథ ఇల్లాలి తీర్పు. గౌలిగూడ బస్టాండ్లో సిటీ బస్ దిగారు సుదీప్తి తన కూతురు స్నిగ్ధతో. అమ్మాయి అమ్మా, మీరు రోడ్డు దాటి అటువైపు వెళ్తే మీ ఊరు వెళ్ళే బస్సులు ఉంటాయి అన్నాడు కండక్టర్. సరే అంటూ కృతజ్ఞతగా తల ఊపి బ్యాగు సంకకు తగిలించుకొని ఒక చేతిలో బ్యాగు మరో చేతిలో కూతురు చేయి పట్టుకొని జాగ్రత్తగా నాతో పాటు నడువు చిన్ని, సరేనా అంది సుదీప్తి. సరే మమ్మీ అని స్నిగ్ధ అమ్మతో పాటే ఆటో ఆటో అంటూ ఒక ఆటో అతను వచ్చాడు. వద్దు అని తలడ్డంగా ఊపుతూ కూతురు చేయి గట్టిగా పట్టుకొని రోడ్డు దాటి ఎంజీ బస్టాండ్ వైపు అడుగులు వేసింది. ఆటో స్టాండ్ దాటుతూ ఎలా వెళ్తా, నేను వెళ్ళే ప్లాట్ఫామ్ దగ్గరగా ఉంటుంది కానీ మనసులోనే అనుకొని ఎలా వెళ్ళినా వస్తుంది కానీ అయినా మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్న దిక్కుకు వెళ్తే కుడివైపు రెస్ట్ రూమ్ ఉంటుంది. స్నిగ్ధ, నువ్వు ఫ్రెష్ అయ్యి నిదానంగా వెళ్ళండి, జాగ్రత్త మరి అని భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అలాగే అటువైపు వెళ్ళింది. కూతుర్ని వాష్రూమ్కి తీసుకువెళ్ళి ముఖం కాస్త శుభ్రంగా కడిగి జుట్టు కూడా సరిచేసి తను ముఖం కడుక్కొని అద్దంలో చూసుకుంది. ముఖం వాచిపోయి ఉంది. ఇంకా మత్తుగా అన్యమనస్కంగా గందరగోళంగానే ఉంది ఆమెకి. అలాగే బయటికి వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్న అతనికి చిల్లర ఇచ్చి స్నిగ్ధ నడువు అంటూ మళ్ళీ తనే వెళ్ళే ప్లాట్ఫామ్ వైపు అడుగులు వేయసాగింది. ఒక పిల్లర్ దగ్గర ఖాళీగా ఉంటే అక్కడ కాసేపు కూర్చొని వెళ్దాం చిన్ని, సరేనా అంది. సరే మమ్మీ అంటూ చిన్ని పక్కనే కూర్చొని మమ్మీ ఆకలేస్తుంది అంది స్నిగ్ధ. ఆకలేస్తుందా చిన్ని? పిన్ని వాళ్ళు ఏం పెట్టలేదా అంది. ఏం పెట్టలేదమ్మా, నాకు పాలు కూడా పోయలేదు, ఇక్కడ ఏమీ లేవు, మీ ఇంటికి పోయి తాగు అంది. అలా ఎందుకు అంది. నేను పెడతాను అని నాతో చెప్పింది కదా, కానీ నాకేం పెట్టలేదు. ఆకలిగా ఉంది మమ్మీ. సుదీప్తికి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తనతో అంత పని చేయించుకొని చివరకు తనను తన పిల్లలను ఇంత హీనంగా చూశారు. పసిపిల్లకేం తెలుసు? పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అక్కడ ఎదురుగా ఉన్న హోటల్ని చూపిస్తూ పద ఏదో ఒకటి తిందుగానని చెప్పింది. ఆర్డర్ చేసింది, తినిపించింది. ఇద్దరూ బయటకు వచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 32 దగ్గరికి వెళ్ళాలి అని అటువైపు అడుగులు వేస్తున్నారు. ఫోన్ రింగ్ అవుతుందని బ్యాగ్ అక్కడే ఉన్న చైర్లో పెట్టి అమ్మమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడాక వెళ్దామని కూర్చో అంది సుదీప్తి. అమ్మ చెప్పు అంది సుదీప్తి. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎందుకు లిఫ్ట్ చేయవు? ఎప్పుడు చేశావమ్మా? చూసుకో ఎన్నిసార్లు చేశాను. అక్కడ పనిలో ఉండి చూసుకోలేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను, టెన్షన్ పడకు అంది సుదీప్తి తల్లి భువనేశ్వరి. ఏంటమ్మా, నాకు భయంగా ఉంది. ఏంటో తొందరగా చెప్పు అంది కంగారుగా. నీవు లగేజీ బ్యాగ్లో బాక్స్ పెట్టి పంపించానన్నావు కదా. అవును. అది లేదు, నీవు సరిగ్గా చూసావా? నిజంగానే బ్యాగ్లో పెట్టావా అంది తల్లి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను పెట్టాను, జాగ్రత్తగా పెట్టి పంపించాను, నువ్వు సరిగ్గా చూసావా? ఊరికే అలా అంటున్నావా అమ్మా? ఆయనకు తెలిస్తే చంపేస్తాడు, ఏం చేయాలి? నాకు భయంగా ఉంది అంది సుదీప్తి. లేదమ్మా, నేను సరిగ్గానే చూశాను దీపు, అందుకే నీవు వాళ్ళ ఇంట్లోనే ఉన్నావేమో అక్కడ చూస్తావని ఫోన్ చేసినా నీవు ఎత్తలేదంది భువన. నేను ఫోన్ ఎత్తుదామంటే మా ఆడపడుచు అడ్డంగా వచ్చింది, నన్ను మాట్లాడకుండా ఏదో ఒక పని చెప్పి గాబరా పెట్టిందమ్మా. నేను వెళ్ళాలి అన్నా కూడా మా వదిన పోనివ్వలేదు. అంతా గందరగోళంగా అనిపించింది. సరే, ఏది ఏమైనా నీవు అక్కడ ఉన్నప్పుడే అయితే అడిగేదానివి. నీవు ఇక్కడికి ఎప్పుడు వస్తావు? ఫంక్షన్ దగ్గర పడుతుంది, నీవు వచ్చి ఇక్కడ పనులు కూడా చూసుకోవాలి కదా అంది తల్లి భువనేశ్వరి. ఏమోనమ్మా, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ బాక్సులోనే నా గోల్డ్ అంతా ఉంది, ఆయనకు తెలిస్తే ఏమంటారో నాకు భయంగా ఉందమ్మా అంది సుదీప్తి. అల్లుడు గారితో నేను చెప్తాను, మీ ఆడపడుచుకు ఫంక్షన్కు రమ్మని పిలవడానికి పోయిండు, భయపడకు అంది భువనేశ్వరి. ఆ మాటలు పూర్తి కాకముందే ఫోన్ కట్ చేసింది సుదీప్తి. తల్లి ఫోన్లో ఏం మాట్లాడుతుందో స్నిగ్ధకి కంగారుగా ఏమైంది మమ్మీ అంటే ఏం లేదు మా అంది. సర్ది చెప్పబోతుంటే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. భర్త ధీరజ్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేసింది. మీ అమ్మ ఫోన్ చేసింది, నువ్వు భయపడకు, నేనేమి అనను, ఏడవకు, చిన్నిని తీసుకొని జాగ్రత్తగా మన ఊరికి వెళ్ళు, సరేనా అన్నాడు ధీరజ్. అది కాదు, నాకు ఒంట్లో సరిగా లేదండి, ఏంటో గందరగోళంగా అనిపిస్తుంది, మత్తుగా ఉంది అంది ఏడుస్తూ సుదీప్తి. నేను అక్కడ లేను కదా దీపు, మీరో చోట నేనో చోట, మన బాబు ఒక చోట, నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళండి, ఏ విషయమైనా రాత్రి వరకు ఇంటికి వస్తాము, అప్పుడు మాట్లాడుకోవచ్చు, సరేనా? ఏడవకు, జాగ్రత్త అంటూ ధైర్యం చెప్పాడు ధీరజ్.
ఫోన్ కట్ చేసి ప్లాట్ఫామ్ వైపు అడుగులు వేయసాగింది. అక్కడ నాతో అంత పని చేయించుకొని తోటికోడల్ని అని కూడా చూడకుండా చాలా చీప్‌గా చూశారు. తిండి కూడా సరిగ్గా లేదు. 2 రోజుల నుంచి వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం నిజం. మాకు ఏదో జరిగింది. అందరూ కలిసి మాపై ఏదో కుట్ర చేశారని మాత్రం అనిపిస్తుంది. మమ్మీ మనం ప్లాట్‌ఫామ్ 32 దగ్గరికొచ్చేసాం అంది స్నిగ్ధ. ఆలోచనల్లోంచి బయటకొచ్చింది చూసింది. బస్సులు కిక్కిరిసున్నాయి. చిన్ని ఇలా రా ఇక్కడ కూర్చుందాం అని పక్కనే ఉన్న సాయిబాబా ఫోటో దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న అరుగు పైన కూర్చున్నారు ఇద్దరు. సుదీప్తికి దుఃఖం తన్నుకొచ్చింది. జీవితంలో మొదటిసారి మనుషుల మీద నమ్మకం కోల్పోయింది. సాయిబాబా ఫోటో వైపు చూస్తూ ఏడవసాగింది. దీప్తి అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ స్నిగ్ధని ఓదార్చుతుంది. పిచ్చి చూపులు చూస్తూ భయం భయంగా అటు ఇటు చూస్తుంది సుదీప్తి. దాదాపుగా గంట గడిచిపోయింది. ఎప్పుడూ ఉన్నదానికంటే ఎక్కువగా ఆ రోజు ఎంజీ బస్టాండ్ చాలా హడావుడిగా ఉంది. గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయాణికులు వారి వారి ప్లాట్ఫామ్ వద్దకు పరుగులు పెడుతున్నారు. వాళ్ళు వెళ్తున్న క్రమంలో తల్లి కూతుళ్ళు ఒకసారి చూస్తూ చెప్పులు విప్పి చేతులు జోడించి బాబాకు మొక్కి వెళ్తున్నారు. మమ్మీ డాడీ ఫోన్ చేస్తున్నారు చూడు మాట్లాడంది స్నిగ్ధ. ఆమె అదేమీ వినిపించుకోలేదు. సుదీప్తి శూన్యంలోకి చూస్తూ ఛాతీ దగ్గర రుద్దుకుంటూ ఆయాసపడుతోంది. మమ్మీ మమ్మీ అంటూ మెడను చుట్టేసుకుని గవద కింద చేతివేళ్లు పెట్టి బ్రతిమలాడుతూ అడుగుతుంది. ఏం లేదు చిన్ని అంది వినిపించుకోకుండా. మరి డాడీ ఫోన్ చేస్తున్నాడు చూడు అంది స్నిగ్ధ. నేను ఇందాకే మాట్లాడాను కదా, నీవే మాట్లాడు, నీ దగ్గరే ఫోన్ పెట్టుకో, ఎవరైనా కాల్ చేస్తే మాట్లాడు అని స్నిగ్ధకు ఫోన్ ఇచ్చింది. చుట్టూ చూసింది ఒకసారి. వాళ్ళిద్దరి వైపు చూస్తున్నారు కొందరు. కాస్త గిల్టీగా అనిపించి సుదీప్తి మెల్లగా లేచి కూతుర్ని తీసుకొని తాను వెళ్లాల్సిన బస్సు వద్దకు వెళ్ళింది. ఇంతసేపైనా జనాలు కిటకిటలాడుతున్నారు. మేడం మీకు సీటు పెట్టాను నిదానంగా రండి అని పరిచితమైన ఒక గొంతు విని అటువైపు చూసింది. వాళ్ళ ఊరి కుర్రాడే. చిరునవ్వు నవ్వి సరే అన్నట్టు తలూపింది. బస్సు ఎక్కి కూర్చుందే కానీ తన ఆలోచనలు మాత్రం జరిగిన సంఘటన పైన తిరుగుతున్నాయి. మేడం కాస్త జరుగుతారా అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చింది సుదీప్తి. ఎక్కడ కూర్చుంటారు? సీట్లో ముగ్గురం ఉన్నాం కదా, ఎక్కడ కూర్చుంటారు అంటూ బస్సులో వెనక్కి తిరిగి ఒకసారి చూసింది. అందరూ తనని విచిత్రంగా చూస్తున్నట్టు అనిపించింది. తను ఏదో తప్పు చేసినట్లు మళ్ళీ తలెత్తి చూడలేదు సుదీప్తి. సీట్లో కూర్చున్న ఒక ఆవిడ ఏ ఊరు వెళ్ళాలమ్మా అని అడిగింది. సుదీప్తి తలెత్తలేదు. స్నిగ్ధ మా మమ్మీకి హెల్త్ బాగాలేదా ఆంటీ, డిస్టర్బ్ చేయకండి అంది. మళ్ళీ ఆమె మాట్లాడలేదు. డాడీ మమ్మీ కళ్ళు మూసుకుంది, తలనొప్పి అంట డాడీ అంది. సరే చిన్ని నీవు మమ్మీని జాగ్రత్తగా చూసుకో, మన ఊరు వచ్చిన తర్వాత లేపు అన్నాడు. సరే డాడీ గుడ్ గర్ల్ అన్నాడు రేవంత్. నవ్వి ఊరుకుంది స్నిగ్ధ. ఆ చిన్న పాపకేం తెలుసు ఏం జరుగుతుందో అర్థం కావడానికి. అమ్మా మీ స్టాప్ వచ్చిందన్నాడు కండక్టర్. మమ్మీ మన ఊరు వచ్చింది అని లేపుతుంది స్నిగ్ధ. 2 బ్యాగులు చేతిలోకి తీసుకొని కూతురు చేయి పట్టుకొని బస్ దిగింది సుదీప్తి. ఇంటి దారి పట్టింది. తెలిసిన వాళ్ళు దారిలో మధ్యలో పలకరిస్తున్నా అందరికీ నవ్వు ముఖంతో తల ఊపుతూ ఎలాగోలాగా ఇల్లు చేరింది సుదీప్తి. ఇంట్లో ఎవరూ లేరు. వెళ్ళి చేదబాయి దగ్గర నీళ్లు తోడి కూతురు ముఖం కడిగి తన్ను కడుక్కుంది. ఎదురుగా మ్యాటు ఉంటే తీసుకొని పరుచుకొని అలాగే ఒరిగింది. చిన్ని నీకు ఆకలేస్తుందా అని అడిగింది పాపను. లేదు మమ్మీ అంది. ఇలారా నాతో పడుకో అని దగ్గరికి తీసుకొని అలా పడుకోబెట్టుకుంది. ఏమైంది పిన్ని అలా పడుకున్నావు అన్నీ దగ్గరగా వచ్చి తోడికోడలు కూతురు శ్రావణి. ఆ అమ్మాయిని చూస్తుంటే సుదీప్తికి కళ్ళ నిండా నీళ్లతో ధారాపాతం అయ్యాయి. అయ్యో ఏమైంది పిన్ని, మొన్న నువ్వు ఎంతో సంతోషంగా వెళ్ళావు, అయినా అత్త వాళ్ళింటికి వెళ్ళి రేపు వస్తానని చెప్పారు కదా, ఇలా వచ్చావేంటి, అసలేం జరిగింది అని మనసులోనే అనుకుని పిన్నిని చూస్తుంటే తిండి లేక నీరసించిపోయినట్లు కనిపిస్తుంది. ఇలా తయారై వచ్చావేంటి పిన్ని, ఏం జరిగింది అంటూ లాలనగా అడిగింది శ్రావణి. ఏమీ చెప్పలేకపోతుంది దీప్తి. ఏడుస్తూనే ఉంది. పోనీ పిన్ని అని తట్టింది దీప్తి. ఏం మాట్లాడవేంటి, ఏదో ఒకటి మాట్లాడు అంది. మళ్ళీ శూన్యంలోకి చూస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవడం తప్పించి ఏమీ అనడం లేదు సుదీప్తి. సుదీప్తి ఒడిలో తలపెట్టుకున్న స్నిగ్ధను చిన్ని ఏమైందమ్మా, మమ్మీ ఎందుకు అలా ఉంది, ఏం జరిగింది అని అడిగింది. పడుకున్నదల్లా లేచి అక్క మరేమో ఏమో మరి మమ్మీ మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉంది, తలనొప్పి వచ్చిందంట, పాపం కదా అక్క మమ్మీ అంది. శ్రావణికి ఏం అర్థం కాలేదు. తిన్నారా చిన్ని అంది. హైదరాబాద్ బస్టాండ్లో
హోటల్లో తిన్నానక్క. నాకు బాగా ఆకలేసింది తెలుసా? అందుకే మమ్మీని అడిగాను. అప్పుడు మమ్మీ హోటల్‌కి తీసుకొని వెళ్ళి ఇడ్లీ ఆర్డర్ చేసి నాకు తినిపించింది అంది స్నిగ్ధ. శ్రావణికి ఏం చేయాలో అర్థం కాలేదు. సమయానికి తన తల్లిదండ్రులు కూడా ఇంట్లో లేరు. అందరూ బాబాయ్ గృహప్రవేశం ఫంక్షన్‌కి వెళ్ళారు. ఏదో ఆలోచిస్తున్న శ్రావణి, పిన్ని వేడి నీళ్ళు పెడతాను స్నానం చేసి ఫ్రెష్ అవ్వు అంది. ఇంటికి తాళాలు బాబాయ్ దగ్గరే ఉన్నాయా శ్రావణి? ఇప్పుడు బట్టలు కూడా లేవు. పర్వాలేదు బాబాయ్ వచ్చాక స్నానం చేస్తాలే అంది. ఏం కాదు పిన్ని, ఏం జరిగిందో తెలియదు కానీ నిన్ను చూస్తుంటే ఏదో జరిగిందని మాత్రం అర్థమవుతుంది. కానీ కాస్త స్నానం చేసి టీ తాగి పడుకో. మీరు ఊరు వెళ్ళేటప్పుడు స్నానం చేసి వదిలిన బట్టలు చాకలా ఉతికి ఆరేసింది కదా, వాటిని అమ్మ మడత పెట్టి మా ఇంట్లో పెట్టింది, తెస్తాను వాటిని వేసుకోండి అని మరో మాటకి తావివ్వకుండా వెళ్ళింది. సరేనని ఓపిక తెచ్చుకొని లేచి బాత్రూమ్ వైపు వెళ్ళింది సుదీప్తి అత్తగారిల్లు ఉమ్మడి కుటుంబం, మామగారు లేరు. అందరూ మంచిగా ఉన్నప్పుడు ఆస్తిపాస్తులు ఎవరి వాటాలు వాళ్ళకి ఇస్తే అయిపోతుందని చెప్పి ఈ మధ్యే పెద్దల సమక్షంలో ఆస్తి పంపకాలు కూడా జరిగాయి. వాళ్ళ ఇల్లు పాతకాలపు ఇల్లు, బంగ్లా. 4 కొడుకులు ఉన్న ఇంట్లోనే అడ్డుగోడలు కట్టి 4 వాటాలు వేశారు. ఒక వాటాలో అత్తగారు ఉంటారు. అది చిన్న కొడుకు, అతనిది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి పట్నంలో ఉంటాడు. మిగిలిన 3 వాటాల్లో ఉన్నవాళ్ళు 3 కొడుకులు. ఎవరి వాటా వారికి ఉన్న 3 తోడుకోడళ్ళు కలిసిమెలిసే ఉండేవాళ్ళు. సుదీప్తి డిగ్రీ వరకు చదువుకుంది. ఇంట్లో పిల్లలందరికీ హోంవర్క్ చేయించి ఏదైనా అర్థం కాని పాఠాలు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేది. భర్త కూడా టీచర్ కావడం వల్ల వాళ్ళకి ఊరికి దగ్గరలోనే అతను పనిచేసే పాఠశాల ఉంది కాబట్టి పల్లెటూరైనా భర్త వృత్తిరీత్యా సౌకర్యంగా ఉంటుందని అదే ఊరిలో వాళ్ళ కుటుంబంతో పాటు ఉండేవాళ్ళు. సుదీప్తి దంపతులకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇన్నాళ్ళు వాళ్ళది ఉమ్మడి కుటుంబం కావడం వల్ల ఏదైనా ఫంక్షన్స్ చేయాలంటే అందరి ఇష్టాలు కనుక్కొని చర్చించి ఆమోదం దొరికితే ముందుకు వెళ్ళేవాళ్ళు. అవును మరి, ఎంతకాలం మారినా పెద్ద కోడళ్ళు మా పిల్లలకి ఇలాంటి ఫంక్షన్లు ఏమీ చేయలేదని అనుకుంటే వాళ్ళు చిన్నబుచ్చుకుంటే అనేది అత్త ఆలోచన. సుదీప్తికి కూడా ఇలాంటి చిన్న చిన్న కోరికలు తప్పించి మిగతా ఏ విషయంలో కూడా ఇబ్బంది లేదు కాబట్టి అడ్జస్ట్ అయ్యింది. పోయిన సంవత్సరం ఆస్తి పంపకాలు జరగడం వల్ల సుదీప్తి తన కోరికను భర్తతో చెప్పింది. ఏమంటావే, ఇప్పుడు పిల్లలిద్దరికీ పట్టుపంచెల ఫంక్షన్ అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఎంత లేదన్నా 70,000 అవుతాయి అన్నాడు. అలాగంటే ఎలాగండి, మళ్ళీ మళ్ళీ చేస్తామా? ఎలాగైనా సరే ఫంక్షన్ చేద్దామని పట్టుబట్టింది సుదీప్తి. ఆలోచిద్దాంలే అన్నాడు. అప్పటికి కానీ అంత డబ్బు అతని దగ్గర లేదు. అప్పు చేయడం ఇష్టం లేదు. మరెలాగా అని ఆలోచనలో పడ్డాడు. అంతలోనే సుదీప్తి తల్లిదండ్రుల నుంచి ఫోన్ వచ్చింది. ఏమండి, అమ్మ మాట్లాడుతుందట అని ఫోను అతని చేతిలో పెట్టింది. బాబు, పిల్లలకి పట్టుపంచలు కట్టిద్దామని అనుకుంటున్నాం. అదేదో మా ఇంట్లోనే చేయండి. చాలా రోజులుగా ఏ కార్యం చేయలేదు. కాస్త సందడిగా ఉంటుంది కదా అన్నారు. భువన కాశీనా దంపతులు అల్లుడితో. ఆలోచిద్దాం అత్తమ్మ అన్నాడు. అలా కాదు బాబు, ఈ నెల దాటిపోతే చిన్నికి 9 ఏళ్ళు నిండుతాయి కాబట్టి ఈ నెలలో చేయాలి, లేకపోతే ఏళ్ళు దాటిపోతాయి, ఇంకా ఈ ఫంక్షన్ చేయలేము అన్నది భువన. అత్తగారే అన్నీ చూసుకుంటూ అన్నారు కాబట్టి నేను రిటర్న్ గిఫ్టులు, ఆడపడుచులకు బట్టలు తీసుకుంటే సరిపోతుంది అని అతని మనసులో అనుకొని మీ ఇష్టం అత్తమ్మ అన్నాడు. ఇక ఫంక్షన్లో ఎలా చేయాలి, ఎవరిని పిలవాలి అంటూ ఇద్దరు కూర్చొని ఆలోచించసాగారు. ఇందాక తమ్ముడు ఫోన్ చేశాడు. హైదరాబాద్లో కొత్తగా ఇల్లు కొన్నాడట. ఈ నెల 6న గృహప్రవేశం ఉంటుందట అన్నాడు. అయినాక అనుకోకుండా పెట్టుకుంటాం, అందరం కలిసి రావాలన్నప్పుడు దీపు అన్నాడు. భార్యకి చెప్పాడు ధీరజ్. అదేంటండి, మన ఫంక్షన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాళ్ళ గృహప్రవేశం పెట్టుకుంటే నేను ఏం చేయాలి, అన్నీ నేనే చూసుకోవాలి అంది సుదీప్తి. అలాగంటే ఎలా దీపు, వాడు కొత్తగా ఇల్లు కొన్నాడు, వాళ్ళు మాత్రం అద్దె ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళి అటు నుండి అటు బేగం బజార్కి వెళ్ళి మనమే ఏం కొనాలనుకున్నవి కొందాము అన్నాడు ధీరజ్. అప్పటికి స్థిమితపడిన మనసులో కొంచెం టెన్షన్ పడసాగింది. ఎవరి సంసారాలు వారివి అయ్యాక మొదటిసారి మరిది హైదరాబాద్లో సొంత ఇల్లు కొన్నాడు. వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాబట్టి ఉద్యోగరీత్యా అక్కడే ఉండాల్సి వస్తుంది. అందువల్ల స్థిర నివాసం అక్కడే కాబట్టి కొత్త ఇల్లు కొంటే బాగుంటుందని అతని భార్య ఆలోచన. అందుకే అనుకున్నదే తడవుగా ఇల్లు కొన్నారు. అది కాక సొంత అక్క కూతురునే పెళ్ళాడాడు కాబట్టి ఒకవైపు ఆడపడుచు కోసం, మరోవైపు సొంత తమ్ముడు కోసమైనా వెళ్లాల్సిందే. ఎవరి దగ్గర ఏ కార్యం చేసినా అందరూ కలిసిమెలిసి చేసుకోవడం అలవాటు. అందుకే ఎలాగైనా వెళ్ళాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఒకవైపు గృహప్రవేశం, మరోవైపు పిల్లలకు పట్టుపంచల ఫంక్షన్ అంటే ఎలా అని ఆలోచన చేస్తున్నారు దంపతులిద్దరు. అదే సమయానికి వదిన బయలుదేరారా అంటూ సుదీప్తి మరదలు పవిత్ర ఫోన్ చేసింది. ఇప్పుడు ఆ ఫంక్షన్ సమయానికి
వస్తానులే పవిత్ర, డైరెక్ట్గా కొత్త ఇంటికి వస్తాను అంది సుదీప్తి. అదేం కుదరదు వదినా, ఇప్పుడే రావాలి. మా ఇంటికి వచ్చి రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే లేచి అందరం కలిసి వెళదాం. మీరు ఇప్పుడు రాకపోతే నా మీద ఒట్టే అంది పవిత్ర. ఇప్పుడు లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది పవిత్ర. అది కాక పిల్లలు పట్టుపంచని ఫంక్షన్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి కదా, ఇంక వారం రోజులు కూడా లేదు. మీ అన్నయ్య ఏమన్నాడంటే భాస్కర్ గృహప్రవేశానికి వచ్చి పూజ అయ్యాక షాపింగ్ వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ మీ అందరికీ బట్టలు కొని వాటిని తీసుకొని అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ మిగతా పనులు చూసుకోవాలి అని. ఇంకా మీ అందరికీ బట్టలు పెట్టాలి, షాపింగ్ చేయాలి కదా, 3 రోజులే అక్కడే అయిపోతే ఎలా చేసుకోవాలి, నేను ఎలా చేసుకోవాలి పవిత్ర అంది సుదీప్తి. వదిన, మేము ఇంతమంది ఉన్నాం కదా, తలా ఒక పని చేస్తాం, ఫంక్షన్ బాగా జరుగుతుందిలే వదిన, మీరు బయలుదేరండి అని గుక్క తిప్పుకోకుండా అన్నది. ఊరుకో పవిత్ర, మన ఊరు నుండి బయలుదేరాలంటే చాలా ఇబ్బంది, నీకు తెలియంది ఏముంది. చివరి బస్సు 7కి వెళ్ళిపోతుంది, కానీ ఇప్పుడు 8 అవుతుంది. మేము భోజనాలు కూడా చేయలేదు, వంట చేసి తినేసరికి 9 అవుతుంది. ఎలా రావాలి పవిత్ర, నీవే చెప్పు, అర్థం చేసుకోండి ప్లీజ్. పొద్దున్నే లేచి 5 గంటలకు బయలుదేరతాను, సరేనా? ఏమీ అనుకోకంది సుదీప్తి. అవును, మీరు ఎక్కడికైనా ఎమర్జెంటుగా వెళ్ళాలంటే ఎవరో ఒక ఆటో అతన్ని మాట్లాడతారు కదా, అతన్ని పిలిచి ఆటో మాట్లాడుకొని రండి, కావాలంటే ఛార్జీలు నేను ఇస్తాను, సరేనా అంది పవిత్ర. ఎందుకు పవిత్ర అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? మీ అన్నయ్యను వెళ్ళమని చెప్తాను, ఆటో స్టాండ్లో చూసొస్తాడు. చెప్పాను, మీ అన్నయ్య వెళ్తున్నారు, ఆటో స్టాండ్లో అతను ఉన్నాడేమో చూస్తాడు, ఉంటే ఆటో మాట్లాడుకొని వస్తాడు, సరేనా అంది సుదీప్తి. అది మరి మా వదిన అంటే, మంచి వదిన, ఎదురు చూస్తుంటాను. వంట ఏమీ చేయకు, ఇక్కడికి వచ్చాక అందరం కలిసి తిందాము, మేము ఎదురు చూస్తుంటాం అంది పవిత్ర. అయ్యో, మీకెందుకు అంతవరకు భోజనం చేయకుండా ఎదురు చూడటం అంటుండగానే అదేమీ పట్టనట్లు ఫోన్ కట్ చేసింది పవిత్ర. తనపై ఎంత ప్రేమ పవిత్రకి! ఇద్దరికీ వదిన మరదళ్ళు కంటే స్నేహితురాళ్ళుగా ఎక్కువ దగ్గరతనం. పెళ్ళి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు తనకు వంట చేయడం అసలే రాదు, ఏ పని చేత కాదు. అప్పటికి పవిత్రకి పెళ్లి కాలేదు, ఎలా చేయాలో దగ్గరుండి నేర్పించింది. ఉమ్మడి కుటుంబంలో ఈ వెసులుబాటు బాగుంటుంది, ఎవరికి వచ్చిన పని వాళ్ళు స్వేచ్ఛగా చేయొచ్చు.